చందమామ కథ. ముగ్గురు యక్షిణులు. ఒక రైతుకి మంగళుడు అని ఒక కొడుకుండేవాడు. వాడికి పొలం పనిలో ఏమీ ఆసక్తి లేకపోవడం గమనించి రైతు వాణ్ణి ఇంకేదైనా వృత్తిలో పెడదాము అనుకొని వాడితో ఊళ్ళ మీద బయలుదేరాడు. ఎక్కడా వాడికి పని నేర్పేవాళ్ళు దొరకలేదు. కొన్నాళ్ళయ్యాక ఒక సాయంకాలం వాళ్ళు పెద్ద మైదానం మధ్య ఉన్న ఒక ఇంటిని చూశారు. రైతు ఆ ఇంటిని సమీపించేసరికి ఒక మనిషి బయటికి వచ్చి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. నేనొక రైతుని, వీడు నా కొడుకు మంగళుడు, వీణ్ణి మీ దగ్గర పెట్టుకొని మీ వృత్తి నేర్పండి అన్నాడు మంగళుడి తండ్రి. మా వృత్తి ఏమిటనుకున్నావు అని ఆ మనిషి నవ్వుతూ అడిగాడు. ఏదైనా నాకు అభ్యంతరం లేదు, నా కొడుకు ఏ వృత్తిలోనైనా సరే పైకి రావాలి, అదే నాకు కావాల్సింది అన్నాడు రైతు. సరే, మీ వాడికి మా వృత్తి నేర్పించి నీ దగ్గరికి పంపిస్తాము అన్నాడా మనిషి. ఇంతకు ఆ మనిషి ఒక దొంగల ముఠా నాయకుడు. అతనితో పాటు 40 మంది దొంగలు ఆ పెద్ద ఇంట్లోనే ఉంటున్నారు. రైతు ఆ రాత్రి దొంగలతోనే గడిపి తెల్లవారగానే తన గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మంగళుడికి దొంగలు చెప్పిన మొట్టమొదటి పని నీరు తేవడం. వాళ్ళుండే ఇంటికి కొద్ది దూరంలో ఒక వాగు ఉన్నది. దాని నుంచి నీరు తెద్దామని మంగళుడు ఒక కడవ తీసుకొని వెళ్ళాడు. వాడు ఆ కడవని నీటిలో ముంచబోతుండగా ఒక స్త్రీ చెయ్యి నీటి నుంచి పైకి వచ్చి ఆ కడవని గట్టిగా పట్టుకున్నది. మంగళుడు కడవని వదలకుండా పెనుగులాడాడు. ఇంతలో వాడి తల మీద బలంగా దెబ్బ పడింది. చెయ్యి మాయమైంది. కానీ తన తల మీద దెబ్బ కొట్టిన పాత్ర వాడికి నీటి ఒడ్డున దొరికింది. మంగళుడు దాన్ని దొంగల వద్దకు తీసుకుపోయాడు. ఆ పాత్రను చూసి దొంగలు నిర్ఘాంతపోయి, ఇది ఎక్కడిది అని అడిగారు. వాడు వాళ్ళకి జరిగిందంతా చెప్పి, ఎవరిదో ఒక ఆడదాని చెయ్యి తన నెత్తి మీద ఈ పాత్రతో కొట్టింది అన్నాడు. దొంగల నాయకుడు మంగళుని కౌగిలించుకొని, ఒరే నాయనా, ఈ పాత్ర విలువ ఎంతైనా కావచ్చు, న్యాయంగా ఇది నీది, దీన్ని అమ్మామంటే మనం మరి దొంగతనాలు చేసే పని ఉండదు, నీ వంతు వచ్చిన డబ్బు తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయి బతుకున్నన్నాళ్ళు హాయిగా ఉండవచ్చు అన్నాడు. దొంగల నాయకుడు వెంటనే ఆ పాత్రను తీసుకొని తన గుర్రం మీద నగరానికి వెళ్ళి ఒక బంగారు వర్తకుడికి దాన్ని చూపి, దీన్ని ఎంత కొంటారో అని అడిగాడు. దీని వెల నేను ఇచ్చుకోలేను, పెద్ద రత్నవర్తకుడు ఉన్నాడు, ఆయనకు చూపించు అన్నాడు బంగారు వర్తకుడు. రత్నవర్తకుడు ఆ పాత్రను చాలాసేపు పరీక్షించి, దీన్ని నేను కొంటాను, అయితే దీని ధర రాజుగారు ఎంత అని నిర్ణయిస్తే అంత ఇస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరకు వెళ్ళారు. రత్నవర్తకుడు రాజుతో, మహారాజా, కిందటేడు మా దుకాణంలో పడి ఈ పాత్రను ఇంకా ఇతర వస్తువులను దొంగిలించిన దొంగ దొరికాడు అంటూ దొంగల నాయకుడిని చూపాడు. ఈ పాత్ర నీకెక్కడిది, నిజం చెప్పు అని రాజు దొంగల నాయకుడిని అడిగాడు. మా దగ్గర పని నేర్చుకునేందుకు వచ్చిన కుర్రాడికి ఒక వాగు ఒడ్డున దొరికింది అన్నాడు దొంగల నాయకుడు. మీరు చేసే వృత్తి ఏమిటి అని రాజు మళ్ళీ అడిగాడు. మహారాజా, నిజం చెప్పాలంటే మా వృత్తి దొంగతనం. మేమంతా కలిసి 40 మందిమి. మా దగ్గర పని నేర్చుకోవడానికి ఇప్పుడే ఒక కుర్రాడు చేరాడు, వాడికే ఇది దొరికింది అన్నాడు దొంగల నాయకుడు. రాజు తన భటులను దొంగలున్న ఇంటికి పంపించి మిగతా 39 మంది దొంగలను మంగళుణ్ణి పట్టి తెప్పించాడు. మంగళుడు రాజు ముందర వంగి నమస్కారం చేసి, మహారాజా, నాకే ఈ పాత్ర దొరికింది. తమ సెలవైతే ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరో 11 తీసుకొని రాగలను. కానీ తమరు నగరంలో ఉండే మోసపు వర్తకుల తలలు తీసేస్తానని మాట ఇవ్వండి అన్నాడు. నిన్ను వదిలేస్తాను, నువ్వు వెళ్ళి ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరి 11 పట్టుకొని రా. అంతదాకా ఈ 40 మంది దొంగలు బందిఖానాలో ఉంటారు అన్నాడు రాజు. మంగళుడు ఆ పాత్రను తన దుస్తుల్లో దాచుకొని దొంగల నాయకుడి గుర్రం ఎక్కి మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఒక పేదరాజు పెద్దమ్మ ఇంట దిగాడు. పెద్దమ్మ, ఏమిటి ఈ ఊరి విశేషాలు అని మంగళుడు పెద్దమ్మని అడిగాడు. ఏమున్నది నాయనా, మా రాజుగారి కొడుకు నీ ఈడువాడే, ఈ మధ్య చనిపోతే సమాధి చేశారు. ప్రతి రాత్రి ఎవరో వచ్చి రాజకుమారుడి శవాన్ని కదిలిస్తున్నారు. రాజుగారు చాలా ఆందోళన పడిపోతున్నారు అన్నది పేదరాజు పెద్దమ్మ. మంగళుడు పెద్దమ్మని వెంటబెట్టుకొని రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ రాత్రి నేను రాజకుమారుడి సమాధికి కాపలా కాస్తాను, అనుమతి ఇవ్వండి అన్నారు. కాపలా వాళ్ళేమీ చేయలేకపోయారు, కావలిస్తే నువ్వు కూడా కాపలా కాసి చూడు అన్నాడు రాజు.
మంగళుడు విల్లంబులు తీసుకొని ఆ రాత్రి రాజకుమారుడి సమాధి వద్దకు వెళ్ళి సమాధికి కొద్ది దూరంలో ఒక చీకటి ప్రదేశంలో దాక్కున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి 3 తెల్ల పావురాలు ఆకాశం నుంచి సమాధి ముందుకు వచ్చి 3 స్త్రీలుగా మారాయి. ఒక స్త్రీ చేతిలో ఎర్రని బెత్తం ఉన్నది. ఆమె ఒక చిన్న గుడ్డని నేల మీద పరిచి దాని మీద ఎర్రబెత్తంతో కొట్టి వడ్డించు అన్నది. వెంటనే ఆ గుడ్డ మీద 4 కంచాలలో భోజనం వచ్చింది. తర్వాత ఆమె సమాధిలోకి వెళ్ళి దాని అడుగున ఉండే రాతి మీద కొట్టి తెరుచుకో అన్నది. రాయి పైకి లేచింది. ఆమె దాని అడుగున ఉన్న శవాన్ని బెత్తంతో తాకి లేచిరా అన్నది. వెంటనే రాజకుమారుడు ప్రాణాలతో లేచి పైకి వచ్చాడు. తర్వాత 4 కూర్చొని భోజనానికి ఉపక్రమించారు. అదే సమయం అనుకుని మంగళుడు ఒక బాణం ఎక్కుపెట్టి రాజకుమారుడికి తగలకుండా స్త్రీల మధ్యకి వదిలాడు. వెంటనే 3 స్త్రీలు పావురాలుగా మారి ఎగిరిపోయాయి. వాళ్ళు తమ వెంట తెచ్చిన తుండుగుడ్డ బెత్తము అక్కడే ఉండిపోయాయి. మంగళుడు వాటిని తీసుకొని రాజకుమారుడితో, ఇంక నీకు ఈ సమాధితో ఏం పని, మీ ఇంటికి పోదాం పదా అన్నాడు. చచ్చిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చేసరికి రాజు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఆయన మంగళుడితో, నాయనా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు, నీకేం కావాలో అడుగు, సాధ్యమైతే ఇస్తాను అన్నాడు. మంగళుడు తన వద్ద ఉన్న పాత్ర పైకి తీసి, ఇలాంటివి ఇంకా 11 పాత్రలు కావాలి అన్నాడు. ఇది నాకు అసాధ్యం నాయనా అన్నాడు రాజు. నాకు మరేమీ అవసరం లేదు అంటూ మంగళుడు తన గుర్రం ఎక్కి బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణించి అతను సముద్ర తీరాన గల ఒక నగరం చేరుకొని ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని మంగళుడిని చూసి, బాబు, నీకు ఆతిథ్యం ఇవ్వలేను, మేము ఇంటిల్లిపాది పస్తులుంటున్నాం. ఈ నగరంలో ఎక్కడా నీకు పట్టెడు అన్నం కూడా పుట్టదు, మాకు కరువు వచ్చింది అన్నాడు. నేను మిమ్మల్ని తిండి అడగను అంటూ మంగళుడు తన వద్ద ఉన్న తుండుగుడ్డ తీసి నేల మీద పరిచి దాని మీద బెత్తంతో కొట్టి వడ్డించు అన్నాడు. వెంటనే విందు భోజనం వచ్చింది. మీ వాళ్ళందరినీ భోజనానికి పిలవండి అన్నాడు మంగళుడు ఇంటి యజమానితో. మంగళుడి ధర్మమా అని ఇంటిల్లిపాది సుష్టుగా భోజనం చేశారు. మీకు కరువు రావడానికి కారణం ఏమిటి అని మంగళుడు ఇంటి యజమానిని అడిగాడు. మా దేశంలో తగినంత ఆహార ధాన్యాలు పండవు, అందుచేత మేము వాటిని సముద్రం మీద తెప్పించుకుంటాం. కానీ ఈ మధ్య ఒక అదృశ్య హస్తము మా ధాన్యపు ఓడలను ముంచేసి మాకు తిండి కరువు కలిగిస్తున్నది. ఏం చేయాలో మాకు తోచటం లేదు అన్నాడు ఇంటి యజమాని. ఏం చేయాలో నాకు తెలుసు, మీ రాజుగారి దగ్గరికి పోదాం అన్నాడు మంగళుడు. ఇద్దరూ రాజు వద్దకు వెళ్ళారు. రాజా, మీ ధాన్యపు పడవలు క్షేమంగా చేరేటట్టు నేను చేస్తాను, నాకేమిస్తారు అని మంగళుడు రాజుని అడిగాడు. నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు రాజు. మంగళుడు 40 పడవలను వెంట పెట్టుకొని సముద్రం మీద వెళ్ళి వాటిని ధాన్యంతో నింపుకొని తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక స్త్రీ చెయ్యి సముద్రంలో నుంచి పైకి వచ్చింది. ఆ స్త్రీకి ఒక బంగారు కడియం ఉన్నది. మంగళుడు ఆ చెయ్యి పట్టుకొని విదిలించి అవతలకు తోసేశాడు. చెయ్యి నీటిలో మునిగిపోయింది, కానీ చేతికి ఉన్న కడియం అతని చేతిలోకి ఊడి వచ్చింది. కాటకం తొలగిపోయింది. ప్రజలు కడుపు నిండా తిన్నారు. రాజు మంగళుడితో, నీకు ఏం బహుమానం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. మంగళుడు తన పాత్ర పైకి తీసి, ఇలాంటివి ఇంకా 11 కావాలి అన్నాడు. నా రాజ్యమంతా అమ్మినా ఇలాంటి పాత్ర దొరకదు, కావలిస్తే నా కూతుర్ని పెళ్ళాడు, నా నగరం ఇస్తాను, తీసుకో అన్నాడు రాజు. నాకు ఇలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ వద్దు, నా సోదరులు 40 మంది కారాగృహంలో మగ్గుతున్నారు, వాళ్ళని తలుచుకొని నేను కన్ను మూయలేకుండా ఉన్నాను అన్నాడు మంగళుడు. నేను నీకు ఒక సహాయం చేయగలననుకుంటాను, రేపు ఉదయం కనపడు అని రాజు మంగళుడితో చెప్పి తన నౌకదళాధికారిని పిలిపించి, యక్షరాజకుమార్తెలు భోజనాలు చేసే చోటు నీకు తెలుసును కదా అన్నాడు. తెలుసు మహారాజా అన్నాడు నౌకదళాధికారి. రేపు మంగళుడిని అక్కడికి తీసుకొని పోయి ఆ స్థలం చూపించు అన్నాడు రాజు. మర్నాడు ఉదయం మంగళుడు వచ్చాడు. రాజు అతనితో, నేను నిన్ను యక్షిణులు భోజనాలు చేసే చోటికి పంపుతాను, వాళ్ళు నీకు నువ్వు కోరినటువంటి పాత్రలు ఇవ్వవచ్చు అన్నాడు. మంగళుడు తన గుర్రాన్ని తానున్న బసలోనే వదిలి రాజుగారి నౌకలో బయలుదేరాడు. 7 రోజులు ప్రయాణం చేసి వారు అవతల తీరాన్ని చేరారు. నౌకదళాధిపతి మంగళుడికి దూరంగా ఉన్న ఒక కోటను చూపించి, అదే యక్షిణుల కోట అన్నాడు. మంగళుడు నౌక దిగిన కోట లోపలికి ప్రవేశించాడు. లోపల ఒక ముసలివాడు వంట చేస్తున్నాడు.
ఎవరు బాబు నువ్వు? యక్షిణులు వచ్చే వేళ అయింది, వాళ్ల కంట పడితే ప్రమాదం, ఆ తెరల వెనక దాక్కో అన్నాడు వంటవాడు. మంగళుడు వెంటనే పోయి తెరల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపట్లో యక్షరాజు కుమార్తెలు 3 వచ్చారు. వంట సిద్ధమైంది, వడ్డించమంటారా అమ్మాయిలు అన్నాడు వంటవాడు. 3 భోజనాలకు కూర్చున్నారు. అది ఇది మాట్లాడుతూ మధ్యలో ఒక యక్షిణి ఇలా అన్నది. ఆ 40 మంది దొంగలు 7 ఏళ్ల పాటు వాగులో నీరు తాకకుండా ఆపగలిగాను. ఇంతలో ఎవడో కుర్రాడు వచ్చి నా చేతిని పట్టేసుకున్నాడు. చెయ్యి విడిపించుకోవడానికి అతన్ని పాత్రతో కొట్టవలసి వచ్చింది. భలేవాడు. రెండో యక్షిని వెంటనే నా మంత్రదండం కాజేసి చచ్చిన వాళ్ళను బతికించిన వాడేమన్నా తక్కువవాడా అన్నది నిట్టూర్చుతూ. వెంటనే మూడో యక్షిని నా చేతిని తోసేసి ధాన్యపు నౌకలను తీసుకుపోయి నా చేతిలో ఉన్న నగరాన్ని విడిపించుకున్న కుర్రాడెంతటి వాడై ఉండాలి అన్నది మరింత గట్టిగా నిట్టూర్చి. ఆ మాటలను విన్న మంగళుడు తెల్లచాటు నుంచి ముందుకు వచ్చి, ఆ కుర్రాడు మీ ఎదుట పడితే వాడికి ఏమిస్తారు అన్నాడు. ఏం కావాలంటే అది ఇస్తామన్నారు 3 యక్షిణులు ఒక్కసారిగా. 3 ఒక్కసారే మంగళుని గుర్తించి ఆశ్చర్యపోయారు. వాళ్ళు అతన్ని తమ సరసన కూర్చోబెట్టుకొని ముందు మాతో కలిసి భోజనం చెయ్యి అన్నారు. వాళ్ళు భోజనం చేస్తుండగా యక్షరాజు తన కుమార్తెలకు దూత ద్వారా ఒక సందేశం పంపాడు. భోజనాలు పూర్తి కాగానే ఆ దూత పెద్ద యక్షినికి ఉత్తరం ఇచ్చాడు. ఆమె దాన్ని చదివి కంటనీరు కార్చసాగింది. రెండవ యక్షిని, మూడవ యక్షిని కూడా ఆ ఉత్తరం చదువుకొని కన్నీరు కార్చనారంభించారు. అది చూసి మంగళుడు యక్షిణులతో, ఆ ఉత్తరం చదివి మీరెందుకు అంతగా దుఃఖిస్తున్నారు? అందులో ఏమున్నది అని అడిగాడు. మా అన్నను వృషభాసురుడు ఎత్తుకొని పోయాడు, అతన్ని విడిపించడం సాధ్యం కాలేదుట అన్నది పెద్ద యక్షిణి. దేవుడు మేలు చేస్తే నేనే విడిపించగలను, కానీ కారాగృహంలో ఉన్న నా 40 మంది అన్నల మాటేమిటి? వారిని ఎవరు కాపాడుతారు? ఇలాంటి పాత్రలు ఇంకా 11 సంపాదించి వెంట తీసుకుపోతే గాని వారికి విముక్తి కలగదు అన్నాడు మంగళుడు. ఈ ముష్టి పాత్రల కోసం బెంగ పెడతావేమిటి? ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం, ఇక ఆ గొడవ తేకు సరా అన్నాడు యక్షిణులు. అలా అయితే నా ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. నన్ను మీ తండ్రి గారి దగ్గరకు తీసుకుపోండి అన్నాడు మంగళుడు. అందరూ కలిసి యక్షరాజు వద్దకు వెళ్ళారు. మంగళుడు రాజుకి వందనం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఈ మానవ మాతృని ఇక్కడికెందుకు తెచ్చారు అని యక్షరాజు తన కుమార్తెలను అడిగాడు. ఇతను అన్నను వృషభాసురుడి నుంచి రక్షిస్తాడు అన్నారు యక్షిణులు. నిజమా? నువ్వు నా కొడుకుని ఆ రాక్షసుడి నుంచి కాపాడగలవా అన్నాడు రాక్షసుడు. ప్రయత్నిస్తాను అన్నాడు మంగళుడు. ఈ వృషభాసురుడిని నువ్వు చూసావా అని రాజు అడిగాడు. లేదు అన్నాడు మంగళుడు. యక్షరాజు మంగళుడికి తన వద్ద ఉన్న గుర్రాల్లో అతనికి కావలసిందేదో ఏరుకోమన్నాడు. తన సొంత ఖడ్గము, డాలు, విల్లు, గద ఇచ్చాడు. తర్వాత ఆయన తన సేనానాయకుడితో, ఈ కుర్రవాణ్ణి వృషభాసురుడు ఉండే కొండ దగ్గర దిగబెట్టిరా అన్నాడు. మంగళుడు తాను ఎన్నుకున్న గుర్రం మీదికి ఎగిరి దూకాడు. అది చూసి యక్షరాజు, కుర్రవెధవ, నెగ్గేటట్టే ఉన్నాడు అనుకున్నాడు. యక్షసేనాపతి మంగళుడి వెంట వృషభ పర్వతం దాకా వెళ్ళి, ఈ కొండ మీదనే వృషభాసురుడు ఉండేది, నువ్వు కొండ మీదికి పో, నేనిక ముందుకు రాను, తిరిగిపోతాను అన్నాడు. మంగళుడు అతనికి వీడ్కోలు చెప్పి గుర్రాన్ని కొండ మీదికి దౌడు తీయించాడు. గుర్రం రాక్షసుడి కోట ద్వారం ముందు ఆగింది. 2 ద్వారపాలకులు ద్వారం తెరుచుకుని బయటికి వచ్చి మంగళుడికేసి ఈసడింపుగా చూసి అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించారు. మంగళుడు కత్తి దూసి 2 తలలు నరికేసి వాటిని కిటికీల గుండా లోపలికి విసిరేశాడు. ఆ చప్పుడుకి వృషభాసురుడు నిద్రలేచి కిటికీ గుండా మంగళుడిని చూశాడు. వెంటనే అతను తన ఆయుధాలు తీసుకొని బయటికి పరిగెత్తి వచ్చాడు. 2 ద్వంద్వ యుద్ధం ఆరంభించారు. రాక్షసుడు తన గదని మంగళుడి పైకి విసిరాడు. అది గురి తప్పి కింద పడి భూమి దద్దరిల్లేటట్టు చేసింది. మంగళుడు దాన్ని తీసుకొని రాక్షసుడి మీదికి వేస్తూ, యుద్ధం చేయక ఆటలాడతావేమిటి అన్నాడు. వృషభాసురుడు మంగళుడి మీదికి వరుసగా 7 గదలను విసిరాడు. 7 బాణాలు గురిచూసి వదిలాడు. ఏ ఒక్కటి మంగళుడికి తగల్లేదు. ఆగు, ఇక నా వంతు అంటూ మంగళుడు తన చేతితో రాక్షసుడి కంఠాన్ని నరికాడు. రాక్షసుడి తల కింద పడి కొండ కిందికి దొర్లుకుంటూ పోయింది. మంగళుడు తన గుర్రాన్ని బయటికి కట్టేసి కోట లోపలికి వెళ్ళి యక్షరాజు కుమారుణ్ణి బంధవిముక్తుడిని చేసి, పద మీ నాన్నగారి దగ్గరికి పోదామన్నాడు. 2 గుర్రాలెక్కి యక్షరాజుండే చోటికి బయలుదేరారు.
దారిలో యక్ష యువరాజు మంగళుడితో, మా నాన్న నిన్ను ఏదన్నా కోరుకోమంటే మా ఆఖరు చెల్లెల్ని భార్యగా కోరుకో, ఆయన చేతిన ఉన్న ఉంగరం కూడా అడుగు, మరిచేవు సుమా అన్నాడు. క్షేమంగా తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి యక్షరాజు దంపతులు పరమానంద భరితులయ్యారు. రాజు మంగళుడితో, నీకేం బహుమానం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు. మహారాజా, నా కోరిక తీర్చదలిస్తే మీ మూడో కూతుర్ని నాకు భార్యగా ఇవ్వండి, మీ వేలిన ఉన్న ఉంగరం కూడా ఇవ్వండి, అలాంటి పాత్రలు 11 ఇప్పించండి అన్నాడు మంగళుడు. తప్పక ఇప్పిస్తాను, నువ్వు వాటిని పుచ్చుకో, తగినవాడివే అన్నాడు యక్షరాజు నవ్వుతూ. మంగళుడికి మూడో యక్షినికి పెళ్లి జరిగింది. వివాహ మహోత్సవాలు 7 రోజుల పాటు సాగాయి. 8వ రోజున మంగళుడు 12 పాత్రలు కట్టుకొని తన భార్యతో సహా బయలుదేరాడు. అతను తన రాజధాని చేరే నాటికి సంవత్సరం పూర్తయిపోయింది. 40 మంది దొంగలకు శిరశ్ఛేదం చేసే ప్రయత్నం సాగుతున్నది. ఆగండి అంటూ మంగళుడు వచ్చి మూట విప్పి, ఇవిగో మీరు కోరిన పాత్రలు అని 12 పాత్రల్ని ఒకదాని మీద ఒకటి పేర్చి రాజు ముందు పెట్టాడు. రాజు వర్తకుణ్ణి పిలిపించి, ఈ పాత్రలలో నీ పాత్ర ఏదో పోర్చుకోగలవా అని అడిగాడు. వర్తకుడికి ఆ పాత్రలన్నింటినీ చూసి తల తిరిగిపోయింది. అతను ఏమీ చెప్పలేకపోయాడు. రాజు 40 మంది దొంగల్ని విడిపించి మోసగారి అయిన వర్తకుడి తల తీయించేశాడు. తర్వాత నగరంలో ఉన్న వర్తకులందరినీ రాజు విచారించి వారిలో మోసగాళ్లను అందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత రాజు మంగళుణ్ణి యువరాజుగా అభిషేకిస్తే ప్రజలందరూ హర్షించారు. కథ సమాప్తం.